తలా బుచ్చి. సో తలా బుచ్చి అంటే తెలిసింది అందరికీ. బుచ్చిబాబుని ముద్దుగా పిలుచుకుంటున్నారనమాట ఈ మధ్యన ఫ్యాన్స్ అందరూ కూడా. బుచ్చిబాబు దయచేసి ఆ నమ్మకాన్ని, ఆ అభిమానాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మన పెద్దికి సంబంధించిన కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ అయితే షూట్ చేస్తున్నారు. ఇందులో మన కన్నడ హీరో శివరాజ్ కుమారు, దాంతోపాటుగా మన మున్నాభయ్య, సో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. బట్ ఎక్కడి నుంచి మరి ఆ విషయం జరిగిందో, ఎక్కడి నుంచి ఆ తప్పు జరిగిందో తెలీదు. బట్ సినిమాకి సంబంధించిన ఆ ఫైట్ సీక్వెన్స్కి సంబంధించిన న్యూస్ అయితే బయటకు లీక్ అయింది. సో చరణ్ గారు ఇట్లాగా 6 ప్యాక్తో కనిపించబోతున్నారు. ఒక కుస్తీ ఫైట్ సీక్వెన్సెస్ అంటే దంగల్ సినిమా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో దంగల్ సినిమాలో చాలా బాగా చూపించారు. సో ఆ సినిమాకి పనిచేసిన వన్ ఆఫ్ ద స్టంట్ మాస్టర్ ఎక్కడైతే ఉంటారో ఆ టెక్నీషియన్ ఇప్పుడు మన పెద్దకి కూడా పనిచేస్తున్నారు అనమాట. సో దంగల్ సినిమా అయితే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అమెరికాను తన ఇద్దరు కూతుర్ని సో ఎట్లాగా ట్రైన్ చేసి ఎట్లాగా ప్రొఫెషనల్ ఆ ఒలింపిక్స్ వరకు తీసుకెళ్ళాడు. సో చాలా బాగుంటుంది. దాని అంతటికీ మెయిన్ బేస్ ఏంటంటే ఆ కుస్తీ ఫైట్ సీక్వెన్సెస్ అంత బాగా వచ్చాయి కాబట్టి సినిమా హిట్ అయింది. అప్పట్లో ఆల్మోస్ట్ 2,000 కోట్ల వరకు కొట్టింది కలెక్షన్. సో అలాంటి ఒక టెక్నీషియన్ ఇప్పుడు పెద్ద కూడా పనిచేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇంకో విషయం ఏంటి అంటే, చరణ్ అన్న ఇప్పుడు ఇంతవరకు కూడా అలాంటి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరకలేదన్నమాట. సో ఎప్పటి నుంచో చెప్తున్నాడు, నాకు గేమ్స్ మీద అలాగే ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాలి అనే ఇంట్రెస్ట్ నాకు. సో అలాంటి స్టోరీ ఒక దొరకలేదు అని చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు పెద్దలో దొరికింది. ఇది మీరు అనుకోవచ్చు, యాక్చువల్లీ క్రికెట్ కదా కుస్తీ అంటున్నావేంటి అని అనుకోవచ్చు. పెద్ద సినిమాలో ఒక క్రికెటే కాదు, చాలా టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ అయితే మిక్స్ చేసి మనకి చూపిస్తున్నారు. సో అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ రాయడానికి 4 సంవత్సరాలు టైం పట్టింది. సో అక్కడే మనం అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్ అయితే రాబోతుందన్నమాట. సో అది గైస్, సినిమాకి సంబంధించి ఈ ఫైట్ సీక్వెన్స్ సంబంధించి మనకి బయట అఫీషియల్గా ఏమీ లీక్ అవ్వలేదు. సో డైరెక్ట్ షూటింగ్ ఏదైతే జరుగుతుందో అవేమి బయటకు లీక్ అవ్వలేదు. బట్ స్టిల్ ఏంటంటే ఈ న్యూస్ ఎట్లా జరుగుతుంది అంతవరకే లీక్ అయిందనమాట. ఓకే, పర్వాలేదు, ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. బట్ అలాంటి లీక్స్ ఏమొచ్చినా మీరు కూడా స్ప్రెడ్ చేయొద్దు, షేర్ చేయొద్దు. సో స్టే ట్యూన్ ఫర్ రియల్ అప్డేట్స్. థ్యాంక్ యూ.